కృష్ణా జిల్లా గన్నవరంలో ఇప్పటికీ మా నాన్నగారైన డాక్టర్ చింతా రంగదామరావు గారిని రూపాయి డాక్టర్గా గుర్తిస్తూ గౌరవిస్తూనే ఉన్నారు. వైద్యం పవిత్రమైనదని మా నాన్నగారు చెప్పిన ఆదేశమో ఆదర్శమో దానిని సెల్ హెల్త్ క్లినిక్ లో ఆచరిస్తూనే ఉన్నా. మన శరీరం 35 నుంచి 36 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. అంటే అన్నిటి మూలం సెల్స్ హెల్త్ మీదే ఆధారపడి ఉంటుంది. No synthetics, only herbals. No side effects, only solutions. That is cell health. వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో బేసిక్గా ఎవ్రీడే హెల్త్ అనేది అందరికీ దెబ్బతింటూనే ఉంది. ఎందుకు అని అంటే సింపుల్గా అందరు లైఫ్ స్టైల్ అని చెప్పేస్తున్నారు, అయిపోతుంది. డాక్టర్స్ చెప్తున్నారు, తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, తెలియని వాళ్ళు చెప్తున్నారు, అసలు డైట్ గురించి ఐడియా లేనోళ్ళు కూడా లైఫ్ స్టైల్ మారిపోయింది, ఆ రోజులలో ఇట్లా లేకుండే, ఇలాంటి మాటలు మనం రెగ్యులర్గా వింటున్నాం. కానీ దానికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం, ఏం పాటిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈరోజు నేను నిజంగా చెప్తున్నా, నేను ఒక 4-5 డేస్ కింద ఒక డాక్టర్ని కలిసిన. ఆ డాక్టర్ని కలిసిన తర్వాత డెఫినెట్గా ఆయనని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అని నాకు అనిపించింది మనస్ఫూర్తిగా. ఎందుకు అని అంటే ఆయన మాట్లాడే ప్రతి మాట మనం అందరం కనెక్ట్ అవుతాం అనమాట. ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్. సో బేసిక్గా డాక్టర్స్ అందరూ కూడా ఎందుకు నేను చెప్పాలి అనే ఆలోచనలో ఉంటారు కొంతమంది. బట్ అట్లా కాకుండా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు మన బాడీ ఎట్లా పనిచేస్తుంది, సెల్ హెల్త్ అంటే ఏంటి, ఇవన్నిటినీ డిస్క్రైబ్ చేస్తూ చాలా అద్భుతంగా మాట్లాడారు ఆయన. సో దాని గురించి మీ ముందు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో డాక్టర్ గారిని మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన్నే డాక్టర్ రవికుమార్ చింత. సో సెల్ హెల్త్ అని చెప్పేసి బంజారా హిల్స్లో దెర్ ఇస్ అ క్లినిక్. సో ఈ క్లినిక్ కంప్లీట్గా కూడా ఇట్ ఈస్ లైక్ అ న్యాచురల్ ట్రీట్మెంట్ లాంటిది అనమాట. సో హీ ఈజ్ ఆల్సో ఏ న్యాచురోపతి. అండ్ ఈయన డాక్టరేట్ పొందింది యూకేలో, ఏదైతే యూరోపియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉందో అక్కడి నుంచి. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే జనాలకి డైట్తో, అంటే కేవలం మన తినే తిండితో వ్యాధుల్ని తగ్గించవచ్చు అనే విషయాన్ని స్పష్టంగా కనుక్కున్నారు. సో ఆ విషయం గురించే ఈరోజు మాట్లాడబోతున్నాం. కాబట్టి మందుల్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో తిండి తిన్నట్టు మందులు తింటున్నాం మనం, దాన్ని తగ్గించాలి. సార్ నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. సో సార్ నిజంగా చెప్తున్నా, నేను మీతో మాట్లాడినాక నాకంతా ఒకసారిగా ఏదో సబ్జెక్ట్ అంతా కళ్ళ ముందు తిరిగినట్టుగా అనిపించింది ఆ రోజు. బట్ సెల్ హెల్త్ అన్నప్పుడు ఫస్ట్ నాకు ఏం ఐడియా లేకుండా సెల్ హెల్త్ అనే పేరు విన్నప్పుడు ఇదేదో లైక్ ఈ మధ్య అవి ఏవో సెల్స్ ప్రిజర్వ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏదో ప్రాబ్లం వస్తే దానికి మళ్ళీ రీయూజ్ చేయడానికి, ఈ ఐడియా, ఈ థాట్ ప్రాసెస్లో వచ్చినాను మీ దగ్గరికి. బట్ తీరా వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఇట్స్ కంప్లీట్లీ అ న్యాచురల్ థింగ్. అసలు ఏమీ అవసరం లేకుండా మనం చేతులారా పాడు చేసుకుంటున్న హెల్త్ని అదే చేతులతో మనం కొంచెం నోరు కట్టేసుకుంటే హ్యాపీగా హెల్త్ కాపాడుకోవచ్చు అన్న విషయం అర్థమైంది మీ దగ్గరకు వచ్చిన తర్వాత. బట్ ఇంకా చెప్పాలంటే మీ దగ్గర ప్రోడక్ట్స్ చూసిన తర్వాత అసలు నోరు కూడా కట్టేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తినొచ్చు అని కూడా అర్థమైంది. సో నేను ఒక అద్భుతమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర ఒక రైస్ ఉంటుంది. ఈ రైస్ గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది, అందరికీ తెలియదు అన్నట్టుగా నేనేం చెప్పట్లేదు. బట్ రైస్, కానీ రైస్లో ఉండే కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉండవు అనమాట. హ్యాపీగా వండేసుకొని మంచిగా కర్రీస్ పెట్టుకొని ఎక్కువగా హెల్దీగా తినొచ్చు అన్నట్టు. సో సార్ యాక్చువల్గా డైట్ అంటే ఇంతకు ముందు ఎట్లా తినేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా, అంటే ఆ వేరియేషన్ ఎట్లా వచ్చింది సార్? పాత జనరేషన్స్ నుంచి ఈ జనరేషన్కి ఆ మార్పు ఎట్లా వచ్చింది? డైట్ అనే కంటే ముందు మీరు ఇప్పుడు కనీసం సెల్ అనగానే సిఎల్ఎల్ అని అర్థం చేసుకున్నారు. కొంతమంది సిఎల్ఎల్ అని కూడా అడిగారు. అంటే ఎవరు సెల్లింగ్ హెల్త్ అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళ సందర్భం కూడా ఉంది. బట్ వాస్తవం ఏంటంటే అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు మీ శరీరం 25 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. మగవాళ్ళకి ఇంకో 10 లక్షల కోట్లు ఎక్కువ కణాలు ఉంటాయి. 90% సెల్స్ బతికేది 1 రోజు నుంచి 120 రోజులే. సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది.
కొత్త సెల్స్ వస్తూనే ఉంటాయి, పాతవి చనిపోతూనే ఉంటాయి. ఆ వచ్చే సెల్స్ ఎప్పుడైనా కానీ చేయాల్సిన పని చేయకుండా, అంటే డిఎన్ఏ సిగ్నలింగ్ వ్యవస్థకు అనుగుణంగా కాకుండా రివర్స్లో పనిచేస్తే జబ్బులు వస్తాయి. ఓకే. సో 100 రకాలు 1000 రకాల జబ్బులు పేర్లు చెప్తున్నారు కానీ ఉన్నది ఒకటే జబ్బు, సెల్ మాల్ ఫంక్షన్, కణం తప్పు చేయటం. ఆ ఎక్కడ కణం తప్పు చేస్తుంది, లివర్ సెల్స్ తప్పు చేస్తుంటే లివర్ తాలూకా పేర్లు వస్తున్నాయి, కిడ్నీ సెల్స్ తప్పు చేస్తుంటే కిడ్నీ తాలూకా పేర్లు వస్తున్నాయి, లంగ్ సెల్స్ తప్పు చేస్తుంటే అట్లా. బట్ శరీరం అంతా సెల్సే, మీ స్కిన్ సెల్లే, మీ జుట్టు సెల్లే, మీ కన్ను సెల్లే, ఎవ్రీథింగ్ ఈ సెల్స్ ఓన్లీ. సో ఆ సెల్ మాల్ ఫంక్షన్ అనే జబ్బుని ఎట్లా ఆపాలి, దానికంటే ముందు ఆ సెల్ ఎందుకు తప్పు చేస్తుంది, ఎగ్జాక్ట్లీ. ఎందుకు తప్పు చేస్తుంది అంటే కారణాలు రెండే. అందాల్సిన పోషక పదార్థాలు అందట్లేదు, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎంజైమ్స్ కానీ న్యూట్రిషన్ కానీ అందకూడని విష పదార్థాలు మితిమీరి అందుతున్నాయి. టాక్సిసిటీ అండ్ డెఫిషియన్సీ. డీటాక్స్ చేయాలి అర్జెంటుగా, బాడీని బ్యాలెన్స్ చేయాలి అందాల్సిన పోషకాలను అందిస్తూ. మన శరీరానికి మించిన డాక్టర్ లేడండి. శరీరంలోనే మనలోనే ఆత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నారు అని ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటాం కానీ మనలో ఒక డాక్టర్ ఉన్నాడు అనే విషయం అందరూ మర్చిపోయారు. లోపల ఉన్న డాక్టర్ని పని చేసుకునేవ్వండి చాలు. అట్లా కాకుండా మీరు బయట ఉన్న మా అందరం ఇంకా చూస్తుంటే మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేసుకుంటున్నాం, కోట్లు పెట్టి చదివేసుకుంటున్నాం, మీకోసం ఎదురు చూస్తున్నాం, ఎందుకంటే మీరు మా ఇంకా చూస్తున్నారు కాబట్టి. లోపల ఉన్న డాక్టర్ని పని చేసుకునిస్తే ఇంతమంది అవసరం లేదమ్మా. ఒకప్పుడు మన ఫోర్ ఫాదర్స్ టైంలో ఇన్ని హాస్పిటల్ ఉండేయా? అసలు జిల్లాకు ఒకటి ఉండేదేమో, ఇన్ని అది కూడా వ్యాధులు కూడా గవర్నమెంట్ వినిపించలేదు హాస్పిటల్. అప్పుడు. వ్యాధులు లేవు, జబ్బులు హాస్పిటల్స్ లేవు, అవును. అన్ని దవాఖానాలు ప్రభుత్వ దవాఖానాలే ఉండేవి. అవును. ఎప్పుడు జిల్లాకు ఒకటి ఉండేది. ఇప్పుడు వీధికి ఒక 100 సూపర్ స్పెషాలిటీలు వచ్చేసినాయి కానీ జబ్బులు తగ్గట్లేదు. ఎందుకంటే సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తే జబ్బులు తగ్గవు, రూట్ కాజ్ని అడ్రస్ చేస్తేనే తగ్గుతాయి. ప్రజలు కూడా సిమ్టమ్ని అడ్రస్ చేస్తే ముందు అప్పటికప్పుడు పని అయిపోవాలి, నొప్పి వచ్చింది అప్పటికప్పుడు నొప్పి తగ్గిపోవాలి అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తాలి, బోల్డ్ పనులు ఉన్నాయి, వాళ్ళకి సంపాదించాలి, పిల్లల్ని చూడాలి. రూట్ కాజ్ ఇది, ఆరోగ్యం మీద ఇవ్వాల్సిన శ్రద్ధ వాళ్ళు పెట్టట్లేదు. అవును, ట్రూ. అట్లాగే పాత జనరేషన్లో ఇన్ని రకాల ఆహారాలు ఉండేవి కాదు. దొడ్లో పండించుకునేవారు, కూరగాయలు కానీ వరి కానీ, ఆ ఏరియాని బట్టి రాగులు తినేవాళ్ళు రాగులు పండించుకునేవారు, కూరగాయలు ఇంట్లోనే పండించుకునేవారు. పంచదార కూడా తప్పితే ఇంకా వేరే 5-6 రకాలు వెరైటీలు ఉండేవి మనకి. అన్నం తినేవాళ్ళం, పప్పు తినేవాళ్ళం, కూరగాయలు తినేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదే, 1000 రకాల జంక్ ఫుడ్స్ వచ్చేసినాయి. సార్ నాకు ఒక డౌట్ సార్ ఇక్కడ. అప్పుడు జనాలైనా కానీ అన్నం పప్పు ఇవన్నీ తినేవారు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం డైట్స్ ఏవి చూసినా కానీ అది కీటో డైట్ కావచ్చు, ఇంకో డైట్ కావచ్చు, ఇంకో డైట్, ఎన్ని డైట్ ఫస్ట్ మీరు తినకూడదు అన్నం అంటున్నారు. ఏ డాక్టర్తో మాట్లాడినా కూడా అన్నం తినకండి అమ్మా అంటున్నారు. ఎందుకు సార్? వై దట్ డిఫరెన్స్? అప్పట్లో వాళ్ళు అన్నం చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా తినేవారు ఇప్పుడు కంటే కూడా. ఎస్, గుడ్డు కారం వేసుకొని తినేసేటోళ్ళు అట్లా గొడ్లాగా పనిచేసేవారు కూడా కదా. ఆఫ్ కోర్స్. ఎంత కష్టపడి ఆడవాళ్ళు కూడా వాళ్ళే పిండి రుబ్బుకునేవారు, వాడే దంచుకునేవారు, ఇంట్లో మొత్తం అంత పనులు వాళ్ళే చేసుకునేవారు. సో ఎక్సర్సైజ్ ఉండేది, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది కాదు. సన్కి ఎక్స్పోజ్ అయ్యేవారు, 55 ఏళ్ళు వచ్చేవారికి హాస్పిటల్కి వెళ్ళేవారు కాదు, అవసరం వచ్చేది కాదు వాళ్ళకి. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి జబ్బులు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు పుట్టిన 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు, చిన్నపిల్లలు కూడా కళ్ళజోళ్ళు చూస్తున్నాం కదా. సో లైఫ్ స్టైల్ మారిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వచ్చేసారు. ఎక్సర్సైజ్ లేదు, అండ్ తినే ఆహారం కూడా అప్పుడు అది ఆర్గానిక్గా ఉండేది. ఇప్పుడు పురుగు మందులతో స్నానం చేయించిన కూరగాయలు, ఇంజక్షన్లతో పెంచిన కోళ్ళు, మేకలు, చేపల చెరువులైనా రొయ్యల చెరువులైనా ఎంత ఫాస్ట్గా వాళ్ళకి రాబడి ఎంత రావాలి అని చూస్తున్నారు, కానీ దాంట్లో ఉన్న క్వాలిటీ న్యూట్రిషన్ ఏమీ ఉండట్లేదు. ఇప్పుడు నేనైనా ఆహార చికిత్సా విధానం అని చెప్పి మీకు ఇది తినండి ఇది తినొద్దు అని చెప్పిన తర్వాత కూడా నాకు కూడా భయం వేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఏం కొనుక్కుంటున్నారో ఏం తింటున్నారో, మీరు చెప్పినట్టు చేసాం సార్ కానీ ఇంకా తగ్గలేదు సార్ అని వచ్చారంటే, అందుకే ఇక్కడ మేము సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం. ఎందుకంటే రా మెటీరియల్ సోర్స్ మీరు ఏం తింటున్నారో తెలియదు, ఆర్గానిక్ వెజిటబుల్స్ తింటున్నారా అని అడిగితే ఎక్కడ దొరుకుతాయండి అని అడిగే పరిస్థితి. ప్లస్ కొంతమంది పెట్టుకోలేము కదండి, అంతా చాలా కాస్ట్లీ కదండి. నాకు ఇంకోటి కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నా సార్. గత 5 days నుంచి వెళ్ళి నేను మీ దగ్గర నుంచి తెచ్చుకున్న కొన్ని సప్లిమెంటరీస్ వాడడం మొదలుపెట్టిన. వెరీ సిన్సియర్లీ టెలింగ్ దిస్. నాకు దానికి ముందు కొంచెం నీరసంగా, బికాస్ ఆఫ్ విటమిన్ డి తక్కువ ఉండడము, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడము, వాట్ ఎవర్. సో ఇవన్నీ రీజన్స్ వల్ల కొంచెం నీరసంగా, ఏదైనా చిన్నగా
ఏదైనా ఒక బరువు మోసుకొని పై వరకు ఎక్కి వస్తే కొంచెం ఆయాసంగా అట్లా ఉండేది, కొంచెం నీరసంగా. బట్ వెరీ సీరియస్లీ అండ్ వెరీ సిన్సియర్లీ టెలింగ్ దట్ ఏవైతే మీరు సప్లిమెంటరీస్ నాకు ఇచ్చారో నా రిపోర్ట్స్ చూసి, ఆ సప్లిమెంటరీస్ తీసుకుంటున్నప్పటి నుంచి నాకు చాలా హాయిగా ఉల్లాసంగా ఉంది. అండ్ మీరు నమ్ముతారో లేదో, ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఓన్లీ కీరా పైనే ఉన్నా అండ్ ఐఎమ్ స్టిల్ యాక్టివ్. ఇందాక చెప్పినట్టు మీలో ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తున్నాం. విటమిన్ డెఫిషియన్సీ ఉంది, మీకు విటమిన్ డెఫిషియన్సీ సరిపడా సప్లిమెంట్ ఇచ్చినాం. డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. అసలు డి విటమిన్ డెఫిషియన్సీ లేని వాళ్ళు ఎవరున్నారు ఇవాళ? 190 మంది డి విటమిన్ ఉండట్లేదు కదా. మేము కేవీఆర్ పార్క్లో 2 రౌండ్లు వేసామండి అంటే చెట్ల కింద 2 రౌండ్లు వేస్తే డి విటమిన్ రాదు కదా. సో దాన్ని బేసిక్గా వీ హ్యావ్ టు అడ్రస్ సీరియస్ ప్రాబ్లమ్ ఈజ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి ఏం చేస్తుంది శరీరంలో అంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, చాలా పనులు చేస్తుంది. కానీ మెయిన్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ని అబ్జార్బ్ చేసుకుని కాల్షియంని అబ్జార్బ్ చేసుకుని బ్లడ్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తుంది విటమిన్ డి. K2 అనే ఇంకో విటమిన్ సహాయంతో ఆ కాల్షియంని బోన్స్కి, నరాలకి, పంటికి అందించే ట్రాన్స్పోర్టర్ విటమిన్ డి అండ్ K2. ఇవి ఎప్పుడైతే లోపిస్తున్నాయో రక్తంలో కాల్షియం ఉండిపోతుంది, బోయికలకి, నరాలకి, పంటికి అందట్లేదు. అందకపోవడం వల్ల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పైపెచ్చు కాల్షియం బ్లడ్లో ఉండిపోతుంది. అది సున్నప్రాయి పగిలితే ఎంత షార్ప్గా పగులుతుంది, అట్లా వెళ్ళి ఆక్సిడైజ్ అయిపోయి హార్ట్ ఆర్టరీస్లో, బ్లడ్ వెజల్స్లో స్టిక్ అయిపోతున్నాయి, ప్లేక్స్ ఫార్మేషన్కి దోహదపడుతున్నాయి. హార్ట్ అటాక్ కారణం కొలెస్ట్రాల్ కాదు, మెయిన్ కారణం కాల్షియం ప్లేక్స్, కాల్షియం ప్లేక్స్. And the reason is there is deficiency of vitamin D. ఓకే. సో మీకు బేసిక్గా ఇప్పుడే చెక్ చేసుకొని హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళు, అంటే హూ ఆర్ ట్రైయింగ్ టు ప్రివెంట్ ఇట్, దే షుడ్ గో ఫర్ అట్లీస్ట్ దీస్ సప్లిమెంటరీస్, విటమిన్ డి సప్లిమెంటరీస్ ఏవైతే ఉన్నాయవి. D3 అలాంగ్ విత్ K2 ఇస్తున్నాం మనం. ఎందుకంటే ఆల్రెడీ ఆర్టరీలో పెరిగిపోయిన వాటిని కూడా కడుగుతాయి K2. ఓకే. సో ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఒక చిన్న విటమిన్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే ఇన్ని సమస్యల నుంచి దూరం ఉంటారు కదా. కానీ 90 మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది ప్రస్తుతం. అందుకని మేము సప్లిమెంటరీ రూపంలో తీసుకురావాల్సి వచ్చింది. మీకు ఇచ్చిన 5-6 సప్లిమెంట్లు ఇచ్చినా ఇందాక నేను చెప్పినట్టుగా డెఫిషియన్సీ ఆఫ్ ఏవేవైతే లోపిస్తున్నాయో అవి మీకు అందేలా చేస్తున్నాం. ఏదైతే చెత్త పెరిగిపోయిందో దాన్ని డీటాక్స్ చేస్తున్నాం. మీరు ఆయిల్ పౌడర్ తినండి, omega-3 క్యాప్సిల్ తీసుకోండి, లేదా సిరప్ తీసుకోండి. వీఆర్ డిటాక్సింగ్ ద బాడీ. 4 లీటర్ల నీళ్ళు తాగుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వీఆర్ బ్యాలెన్సింగ్ ద డెఫిషియన్సీ అండ్ డిటాక్సింగ్ ద బాడీ. దానికి ఈ ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ చాలా ఉపయోగపడుతుంది. సప్లిమెంట్ అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది అందరికీ. అవును. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ అంటేనో అయ్యో చాలా పెద్ద మందులు అనే పదం. కానీ ఆ మందులు చాలా వరకు సిమ్టమ్స్ని మాత్రమే అడ్రస్ చేస్తాయి. ఒకసారి షుగర్ వచ్చింది, డయాబెటిక్ అయ్యారు, జీవితాంతం మందులు వాడాల్సిందే కదా. థైరాయిడ్ వచ్చింది, జీవితాంతం మందులు వాడాల్సిందే కదా. బీపీ అయినా దాని సైడ్ ఎఫెక్ట్లు. డయాబెటీస్ తర్వాత కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత ఇంకా శరీరం తేరుకోలేదు. బీపీ ఎక్కువ ఉందంటే హార్ట్ అటాక్ వస్తుంది. థైరాయిడ్ ఎక్కువ ఉందంటే మీరు లావు అవుతారు, బోల్డ్ ఫంక్షన్స్ సరిగా జరగవు. సో మేము రూట్ కాజ్ని అడ్రస్ చేస్తున్నాం. థైరాయిడ్ ఎందుకు వచ్చింది, డయాబెటీస్ ఎందుకు వచ్చింది, బీపీ ఎందుకు వచ్చింది. ఇప్పుడు థైరాయిడ్ వచ్చిందంటే T3, T4, TSH అంటారమ్మా. T3 అంటే థైరాక్సినైన్, ట్రైఐడోథైరోనైన్ అంటారు. T4 ఇప్పుడు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH. T4 ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, యాక్టివ్ ఫామ్లోకి మారాలి. అది ఎక్కువగా గట్, చిన్న పేగు, పెద్ద పేగు దగ్గర, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర కన్వర్ట్ అవుతుంది. సో గట్ హెల్దీగా ఉంటే ఈ కన్వర్షన్ ఈజీగా ఉంటుంది. గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అంటాం మామూలుగా. సో గట్ బ్రెయిన్ యాక్సెస్లో ప్రాబ్లం ఉంటే పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇవ్వకపోతే ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తయారవ్వదు. సో రూట్ కాజ్ ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సెస్ని సరి చేయాలి, గట్ హెల్త్ని సరి చేయాలి. ఇట్లా రూట్ కాజ్ని అడ్రస్ చేస్తే ఆటోమేటిక్గా థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ అవుతుంది. అట్లా కాకుండా ఊరికి థైరాయిడ్ కంపెనీని పోషిద్దాం అనుకుంటే $1 బిలియన్ పరిశ్రమకు మీరు మరి మెడికల్ మాఫియాని తయారు చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తా జబ్బు తగ్గకుండా జీవితాంతం మందులు వాడుతూ ఉండమంటే దానికి మీరు చాలా ఈజీగా ట్రాప్లో పడిపోతున్నారు. ఒక 100 రోజుల సినిమా అండి, మీరు రూట్ కాజ్ని అడ్రస్ చేద్దాం మళ్ళీ రాదు అని మేము చెప్తుంటే
మీకు అంత పెద్దగా ఎక్కేది కాదు. ఇప్పుడు సార్ ఈ ప్రివెంటివ్ 100 డేస్ ఏంది సార్? నిజంగా సార్ దగ్గరికి వెళ్ళిన పేషెంట్స్‌కి సార్ ఒక విషయం చెప్తాడు ఏంటి అంటే, నాకు 100 రోజులే టైం ఇవ్వండి. ఎక్కువ అవసరం లేదు. ఆ 100 డేస్‌లో వాట్ ఎవర్ ద ఇష్యూ ఇస్ దాని రూట్ కాజ్‌ని డైరెక్ట్‌గా అడ్రెస్ చేయడం వల్ల యూ విల్ సీ ద చేంజ్ అండ్ చాలా మంది క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకున్న ఇష్యూస్ నుంచి. సో మెయిన్‌గా ఈ 100 డేస్ దేనికి ఇచ్చారు సార్ మీరు? ఎలాంటి ప్రాబ్లమ్స్‌కి ఇచ్చారు 100 డేస్? ఎనీ ప్రాబ్లమ్ ఒకటే ప్రాబ్లం ఉందని చెప్పాను. పేర్లు వేరు వేరు పెట్టినా గానీ అసలు ఫస్ట్ బేసిక్ ఏం చెప్పాను, 90% సెల్స్ బతికేది ఒక్క రోజు నుంచి 120 రోజులు మాత్రమే. సో నా దగ్గరికి వచ్చేటప్పటికే మీరు ఏదో సమస్యతో వచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ తీసుకుందాం. ఒబేసిటీ హా, ఒబేసిటీ ఎందుకు వచ్చింది? ఇదర్ నార్మల్గా మీరు తినే ఆహారం వలన, ఎక్కువ తిండి తినడం వలన వస్తే అదొక టైపు. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా ఒబేస్ అవుతారు. పీసీఓడి పీసీఓడి ఉన్నా లావు అవుతారు. పీసీఓఎస్ ఉన్న లావ్ అవుతారు. యెస్. సో దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అంటే ఫస్ట్ డీటాక్స్ చేయాలి. మీరు మన మెటబాలిజం షిఫ్ట్ చేయాలి. గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నారు కాబట్టి మీరు తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి రక్త ప్రవాహంలోకి వదులుతుంది. ఆ గ్లూకోజ్ని ప్రతి సెల్లు వాడుకోవాలంటే దానంతట అది వాడుకోలేదు. అందుకని ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ అనే మదర్ ఫ్యాట్ని తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ సెల్ తలుపులు తీసి గ్లూకోజ్ దాంట్లో అందిస్తుంది. ఆ సెల్లులో ఉన్న మైటోకాండ్రియా అనే పవర్ హౌస్ దాన్ని శక్తిగా మార్చుకుంటుంది, లేదంటే ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు సెల్స్ అన్నీ నిండిపోయినాయి గ్లూకోజ్తో, ఇంకా రక్తంలో గ్లూకోజ్ ఉంది. అప్పుడు ఇన్సులిన్ వెళ్ళి లివర్కి చెప్తుంది, నువ్వు ఎడిపోస్ టిష్యూస్ ఫ్యాట్ సంచులు ఉంటాయి శరీరంలో, వాటిలో స్టోర్ చేయమని. అది ట్రైగ్లిజరైడ్స్ కింద స్టోర్ చేస్తుంది. 50 రూపాయల నోటు కాదు, 500 రూపాయల నోటు కింద స్టోర్ చేయి అంటే ఎక్కువ స్టోర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. ఇప్పుడు మీ ఫ్యాట్ సంచులు అన్నీ కూడా నిండిపోయినాయి. ఆ తర్వాత ఇంకా బ్లడ్లో గ్లూకోజ్ ఉంది. ఇన్సులిన్కి ఏం చేయాలో తెలియదు. దాన్ని డయాబెటీస్ అంటారు. టైప్ 2 షుగర్ డయాబెటీస్ అంటే ఇది. ఓకే. సో ఒబేస్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేది డయాబెటీస్లోకి. అంటే ఫ్యాట్ సంచులు ఇంకా నిండుతున్నాయి, పూర్తిగా నిండిపోయిన తర్వాత డయాబెటీస్లోకి వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు మన విధానం ఏంటి, ఒక 100 రోజులు 120 రోజులు సెల్స్ బతికే లైఫ్ స్పాన్ కాబట్టి గ్లూకోజ్ ఇవ్వద్దు. లోపల ఆల్రెడీ గ్లూకోజ్ ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు శరీరానికి. సో గ్లూకోజ్ ఇవ్వకుండా శక్తి ఎట్లా వస్తుంది మన సెల్స్కి? సంచుల్లో ఉన్న ఫ్యాట్ను వాడుకుంటుంది. ఓకే. ఎడిపోస్ టిష్యూస్లో ఉన్న ఫ్యాట్ని, ట్రైగ్లిజరైడ్స్ని శక్తిగా మార్చుకుంటుంది. సో ఎప్పుడైనా మనము తిననప్పుడు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు వాడుకోవాల్సిన ఏవైతే ఆ ఫ్యాట్ సెల్స్ ఉన్నాయో మన బాడీ ఎంత నిజంగానే మీరు అన్నట్టుగా బాడీ ఈజ్ డాక్టర్. సో అది ఆటోమేటిక్గా తీసుకెళ్ళి అక్కడ ఆ సంచుల్లో స్టోర్ చేసుకున్న ఫ్యాట్ని వాడనీయకుండా దాని మీద నుంచి జమ చేసి మనమే సావడేస్తున్నాం బాడీని. అంతే, డయాబెటిక్ అవుతున్నారు. దాని తర్వాత వస్తున్నాయి. ఓకే. నేను 100 రోజులు ఎందుకు అంటున్నాను అండ్ మీ దగ్గరికి చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా వస్తారనేసి విన్నా సార్ నేను. లైక్ ఇప్పుడు నేను జనరల్గా కొన్ని ఏవో ఆర్టికల్స్ అవి ఇవి చదివినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఒక 3000 రకాల క్యాన్సర్స్ రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. సో ఇట్లా ఎన్నో క్యాన్సర్స్ వింటుండ్రు, మీ దగ్గరికి చాలా కేసెస్ వస్తుంటాయి. ఎలాంటి క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా వస్తాయి అండ్ విత్ ద డైట్ ఎలాంటి క్యాన్సర్స్ తగ్గించవచ్చు? 3000 రకాల క్యాన్సర్లు అనేది వాస్తవమే అయినప్పటికీ సైంటిఫిక్గా బేసిక్గా ఎక్కువ వచ్చేదో 20-25 రకాల పేర్లే చెప్తారు. అసలు బేసిక్గా క్యాన్సర్ అంటేనే ఒక భయం. ఎందుకంటే క్యాన్సర్తో పాటు చనిపోవటం అనే ఆలోచన కూడా వస్తుంది కాబట్టి. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, జన్యుపరమైన మార్పుల ద్వారా వస్తుంది అనేది అందరూ నమ్మే సిద్ధాంతం. జెనెటిక్ మ్యూటేషన్ ఈజ్ ద రీజన్ ఫర్ అలోపతి కూడా నమ్మే సిద్ధాంతం. బట్ ఐ కన్సిడర్ more than genetic mutation, cancer is a disease of bad metabolism. ఓకే. ఇందాక నీకు చెప్పినట్టుగా మెటబాలిజం అంటే గ్లూకోజ్ మెటబాలిజంలో గ్లూకోజ్ని శక్తిగా మార్చుకోవటానికి సెల్లోని మైటోకాండ్రియా దాన్ని మార్చుకుని స్టోర్ చేసుకుంటుంది అన్న. క్యాన్సర్ కణాల్లో ఆ మెటబాలిజం చెడిపోయి ఉంటుంది, మైటోకాండ్రియా ఇంపేర్ అయి ఉంటుంది, డ్యామేజ్ అయి ఉంటుంది. సో అది ఆక్సిడేటివ్ ఫాస్ఫోలిరేషన్ అనే ఆక్సిజన్ డిపెండెంట్ ప్రక్రియ ద్వారా ఏదైతే చేసుకుంటుందో అది క్యాన్సర్ కణం చేసుకోలేదు. ఓకే. సో అప్పుడు వెంటనే అది పాత్వే షిఫ్ట్ చేసుకుంటుంది ఏరోబిక్ గ్లైకాలిసిస్ అనే పాత్వేకి. ఓకే. అంటే అప్పుడు దానికి 200 రెట్లు ఎక్కువ షుగర్ కావాలి. గ్లూకోజ్ హంగర్ అంటాం, వార్బర్గ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. క్యాన్సర్ ఎల్లోపతి ఇప్పటికీ జీన్ థియరీని నమ్ముతుంది. అండ్ ఎల్లోపతి హెస్ అడ్వాన్స్డ్ ఇట్స్ మెడికేషన్ ఆల్సో డ్రాస్టిక్గా అడ్వాన్స్ అయింది. ఓకే. సర్జరీ చేస్తాం, కీమోథెరపీ, రేడియేషన్, టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ,
అంతకుముందు 5% కూడా రిజల్ట్ ఉండేది కాదు. ఇప్పుడు అలోపతి రిజల్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి క్యాన్సర్ మీద. ఓకే. బట్ బేసిక్గా వాటికి ఇంధనం అందకుండా, శక్తిని అందకుండా చేయటం ఎలా అన్నప్పుడు 200 రేట్లు గ్లూకోజ్ కావాలి దానికి. అది ఇవ్వకుండా ఆపుతాం ఎలా? ప్రపంచం అంతా కూడా ఇవాళ రీసెర్చ్ అంతా కూడా ఆ క్యాన్సర్ కణాలకి ఇంధనం అందకుండా చేయటం ఎలా అనే దాని మీదే నడుస్తుంది. నేను ఒక అమెరికన్ సైంటిస్ట్ మాట్లాడుతూ ఒక చిన్న వీడియో పోస్ట్ చేసింది నేను చూశాను ట్విట్టర్లో. ఏంటంటే ఫస్ట్ నేను ఒకవేళ నాకు క్యాన్సర్ కానీ అటాక్ అయితే, నేను క్యాన్సర్తో సఫర్ అవుతున్నా అంటే ఐ వుడ్ స్టాప్ హ్యావింగ్ గ్లూకోజ్. Yeah. ఫస్ట్గా ఏదైతే కార్బ్స్ ఉన్నాయో వాటిని కట్ డౌన్ చేస్తే, నేను ఫస్ట్ చేసే పనే అది. అట్లా చేస్తే చాలా కఠినంగా దెన్ దానికి మీరు అన్నట్టుగా దానికి ఫ్యూయల్ అందదు ఆ సెల్స్కి. సో దట్ విల్ ఆబ్వియస్లీ డై. అక్కడ multiply అవ్వదు. మనకంటే ఆ మల్టిప్లికేషన్ ఆపాలి ఫస్ట్. Yes. దట్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ పర్ ద డిఎన్ఏ. క్యాన్సర్ సెల్స్ మల్టిప్లై అవుతాయి, మెటాస్టాసిస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. వాటి కింద ఇవ్వకుండా ఆపితే, నీరస పడిపోతే, వాటి ఇమ్యూనిటీని పడేస్తే అవి మల్టిప్లికేషన్ ఆగుతుంది, ముందు స్ప్రెడ్ ఆగుతుంది. మా సెల్ హెల్త్ క్లినిక్లో ఎంత మట్టికి 4 సంవత్సరాలుగా ఒక చోట వచ్చిన తర్వాత ఇంకో చోట స్ప్రెడ్ అయిన కేసు ఒక్కటి కూడా లేదు. ఉంది అని మీరు ప్రూవ్ చేస్తే నేను దుకాణం బంద్ రెడీ. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గ్లూకోజ్ మీరు ఇవ్వట్లేదు, అది దాన్ని మనకంటే తెలియగలది. గ్లూటామైన్ అనే ఒక ఎమినో యాసిడ్ ద్వారా శక్తి తీసుకుంటుంది. రీసెర్చ్లో వాళ్ళు తెలిసింది గ్లూటామైన్ పూర్తిగా అవాయిడ్ చేయలేము, దానికి ఒక మెకానిజం కావాలి. దాని క్యాన్సర్ కణాలకు అందనివ్వకుండా చేయాలి. దానికి మళ్ళీ అగైన్ ఫంక్షనల్ మెడిసిన్ లాంటి సప్లిమెంటరీ సపోర్ట్, బెర్బెరిన్ కానీ, క్వర్సెటిన్ అని, ఫిసైటిన్ అని, బ్రొమైలిన్ అని, ఎవ్రీథింగ్ హెర్బల్ అండి, ఎవ్రీథింగ్ న్యాచురల్. బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉండేలాగా ముందు అబ్జర్వ్ వేసుకున్న వెంటనే పనిచేయాలి. అది చేయట్లేదు అనేది సప్లిమెంట్ మీద చిన్న చూపు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన సప్లిమెంట్ తీసుకుని చూడండి ఎందుకు బయో అవైలబిలిటీ పెరిగింది. టెక్నాలజీ మారింది. ఫైటోజోమా, లైపోజోమా, నానో టెక్నాలజీయా, మెల్టిన్ మౌతా, ఏదో రకంగా వెంటనే పనిచేయాలి. వాటిని సప్రెస్ చేయాలి క్యాన్సర్ కణాలని. సో అట్లా గ్లూటామిన్నా లేకపోతే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్సా ఏదో రకంగా దానికి ఇంధనం అందటానికి ప్రయత్నిస్తుంది. అన్ని దారులు మూసేయాలి అనేది రీసెర్చ్ చేస్తున్న ప్రస్తుతం జరుగుతున్న రీసెర్చ్. అదే ప్రక్రియను మన సెల్ హెల్త్ క్లినిక్లో కూడా మనం అదే పాటిస్తున్నాం. 2-3 కీమోలు చేయించుకోండి, ఎలోపతి అగెనిస్ట్ ఖచ్చితంగా కాదు. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఓన్లీ ఆహారంతోనే క్యాన్సర్ని చంపేయగలుగుతాం అంటే అది అంత మల్టిప్లై అవుతున్నప్పుడు మనకు నేను 100 రోజులు అంటున్నాను, 100-120 రోజులు టైం పడుతుంది అంటున్నాను. 120 రోజులు శరీరం సహకరించొద్దు, అది ఈలోపు స్ప్రెడ్ అయిపోతే. అందుకని ఆ స్ప్రెడ్ని ఆపాలంటే కొన్ని కీమోలో ఏదో రేడియేషన్లో అవసరం. అది తీసుకుంటూ దాని సైడ్ ఎఫెక్ట్ నుంచి కాపాడటం కోసం మళ్ళీ ఆహారంలో అందనివ్వకుండా ఆపటం అనేది సెల్ హెల్త్ విజయమైన మన రహస్యం. ఓకే సార్, నేను ఇప్పుడు రీసెంట్గా చూసిన ఒక ఆర్టికల్, ఒక వార్త మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఏదైతే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పేసి కేరళలో చాలా మంది ఎఫెక్ట్ అయినరు, దాంట్లో 15 మంది 17 మంది చనిపోయినరు దానివల్ల అని. అసలు నాకైతే అసలు అర్థమే కాలేదు, అది కొత్త అన్నీ వినిపిస్తున్నాయి అని. ఏంటి సార్ ఇది? బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇప్పుడు కోవిడ్ అంటే ఇప్పుడు అందరికి తెలుసు. అమీబా, పారామీషియం గురించి చిన్నప్పుడు బొమ్మలు తీసుకుని ఉంటాం. అవును, దీనికో షేప్ అంటూ ఏముండదు అమీబాకి. అది ఇప్పుడు ఈ రకరకాల వైరస్లు అటాక్ అవుతున్నాయి. ఇప్పుడు కేరళలో ఒకటి పుట్టింది, దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేయకపోతే ఇప్పుడు 65 మంది 70 మంది ఎఫెక్ట్ అయ్యారంట ఆల్రెడీ. 10 మంది 18 మంది చనిపోయారు. ఇప్పుడు దానికి మళ్ళీ అర్జెంటుగా ఎక్కువ మనం భయపడ్డాం అనుకోండి, వీళ్ళు వచ్చేస్తారు మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చినట్టు ఏదో ఒకటి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ అది పని చేస్తుందో లేదో తెలియదు, కానీ దాని సైడ్ ఎఫెక్ట్లు ఏంటో అని మనం కోవిడ్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాకా చూస్తున్నాం, ఇప్పటికీ చూస్తున్నాం కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్. మీరు మాట అనేసారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, కోవిడ్ వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఏవో మీరే అడ్రస్ చేయండి ఒకసారి. లంగ్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అన్ని కోవిడ్ వ్యాక్సిన్స్ వల్లనే ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఐ హర్డ్ దట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా బాగా పెరిగినాయి ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సిన్ అని. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? మన ఇమ్యూనిటీ, మన కాపాడాల్సిన ఇమ్యూనిటీ మనకు ఎగనెస్ట్గా మన సెల్స్నే శత్రువులుగా భావించి వాటి మీద దాడి చేయడం వలన వచ్చే వ్యాధులు. అది జాగ్రన్ సిండ్రోమా, మయోసైటిసా, ఫేమస్ హీరోయిన్కి వచ్చిందా పేర్లు ఎందుకు, లూపసా, లేకపోతే టైప్ 1 డయాబెటీసా, సూరియాసిసా, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. బికాస్ ఇమ్యూనిటీ హ్యాస్ బీన్ లెఫ్ట్ ఇన్ కన్ఫ్యూజన్ బికాస్ ఆఫ్ vaccines are also are to be blamed. One of the reason why it is happening like this. Okay. But అక్కడ కూడా ఆటో ఇమ్యూన్ వచ్చిన తర్వాత అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. యూ కెనాట్ అడ్రస్ ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజ్, కంట్రోల్ చేయటమే. దానికి వాళ్ళు స్టెరాయిడ్లు కొడతారు. అవును.
ఆ స్టెరాయిడ్లు కొడితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ వెరీ బ్యాడ్. లివర్ దెబ్బతింటుంది, బొయ్యికలు ఇరిగిపోతుంటాయి, ర్యాబ్డోమయాలసిస్, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు బోల్డ్ వస్తాయి. అండ్ ఇట్ ఈస్ నెవర్ గెటింగ్ క్యూర్డ్. యూర్ రైట్, యూర్ అబ్సల్యూట్లీ రైట్. హైపర్ థైరాయిడ్ ఉన్నదాన్ని సప్రెస్ చేయడానికి స్టాటిన్లు కొడుతున్నారు. ఏదైనా కానీ ఇమ్యూనిటీ సప్రెస్ చేయడానికి స్టాటిన్స్ వేస్తున్నారు. ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. అది ఎందుకు రివర్స్లో పనిచేస్తుంది, రూట్ కాజ్కి వెళ్ళాలి. 70% ఇమ్యూన్ సెల్స్ ఉండేది గట్లో. సో గట్ ట్రైనింగ్ ఇస్తున్న ఒక రకంగా మెడికల్ టర్మ్స్లో చెప్పక్కర్లేదు, అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఏది లోపలికి రానివ్వాలి, ఏది లోపలికి రానివ్వకూడదు అనేది ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇచ్చేది గట్. సో గట్ హెల్తీగా లేకపోతే, గట్ డిస్బయాసిస్ అయితే, అంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అయితే, అది ట్రైనింగ్ ఇవ్వలేకపోతే ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది. సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి విచక్షణ లేకుండా సొంత కణాలనే శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. సో మనం గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే గట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఇమ్యూనిటీ. ఇట్లాంటి రూట్ కాజ్ని ఎందుకు మిస్ అవుతున్నారు? వదిలేసి గట్ బ్రెయిన్ యాక్సెస్ జాగ్రత్తగా ఉందా లేదా, ఏ బ్లాకులు లేకుండా ఉన్నాయా లేదా, గట్ హెల్దీగా ఉందంటే ఇమ్యూనిటీ హెల్దీగా ఉంటుంది, ఇమ్యూనిటీ హెల్దీగా ఉందంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ రావు. ఇటువంటి వాటిని రూట్ కాజ్ చాలా సింపుల్ విషయాలు. ఇది మనమే కొత్తగా ఇంకా పైనుంచి కొత్త కనిపెట్టింది కాదు. ఇదంతా రూట్ కాజ్ అనేది వాళ్ళకి తెలియదు, అందరికీ తెలుసు, బట్ నోబడీ ఈజ్ అడ్రసింగ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ మీ డైట్లో కొబ్బరి నూనె అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అన్న విషయం నాకు అర్థమైంది. సో దీనిపైన కూడా కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ కొంతమంది ఏంటంటే కొబ్బరి నూనె ఎక్కువ తాగితే కిడ్నీలు ఖరాబ్ అవుతాయంట, ఇలాంటివి కొన్ని. అండ్ వై ఓన్లీ కొబ్బరి నూనె, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్, కొంచెం తాగడానికి కొంచెం చాలా డిఫికల్ట్గా అనిపించే ఈ ప్రాసెస్ ఎందుకు అని అడిగితే మీరు ఏం చెప్తారు? కొబ్బరి నూనె మాత్రమే అన్ని సమస్యలకి కొబ్బరి నూనె కంపల్సరీగా, కొబ్బరి నూనె మాత్రమే కాదు. ఇప్పుడు బరువు తగ్గడానికి కొబ్బరి నూనె మంచిదే. వెన్నపూస తినండి, పెరుగు మీద మేగడ తినండి, నెయ్యి తినండి, అన్ని ఫ్యాట్ మెటబాలిజంలో మారాం కాబట్టి. ఇప్పుడు కొబ్బరి నూనె విషయానికి వస్తే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ అండ్ మోనోలారిక్ యాసిడ్ బాగా రిచ్గా ఉండేది ప్రపంచంలో కొబ్బరి కురిడీలో తప్పితే ఇంకెక్కడ దొరకదు. సో ఆ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్, బ్రెయిన్ హెల్త్కి, బోన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి అన్నిటికీ బాగా అవసరమైన ఎంసిటీస్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కొబ్బరి నూనెలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడండి అని చెప్తాం. ప్రాపర్ ప్రాబ్లం ఉంటే మీరు అన్నట్టు ఎక్కువ మోతాదులో వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి. 100 గ్రాములు తాగేయండి, 150 గ్రాములు తాగేయండి, 200 గ్రాములు తాగేయండి అని ఎవరైనా చెప్తుంటారు. కొంతమంది చాలా ఫేమస్ డైటీషియన్స్ కూడా చెప్తున్నారు ఇలాంటి అన్ని పిచ్చి పిచ్చివి. అట్లా ప్రోటీన్ ఎట్లయితే 0.8 grams per kg వెయిట్ అంటామో, కొబ్బరి నూనె కూడా 0.8 grams per kg వెయిట్ ఆఫ్ యువర్ బాడీ. అంత ఆ పరిధిలో ఉంచి, అది కూడా మొదటి వారం రోజులే. ఆ తర్వాత దాంట్లో 50% తగ్గించేసుకోవాలి. మీకు కూడా మనం వచ్చినప్పుడు కూడా 30-40 గ్రాములు తీసుకున్న తర్వాత అని కూడా చెప్తున్నారు కదా. సో కొబ్బరి నూనె ఈజ్ ఎసెన్షియల్ డెఫినెట్లీ, బట్ దాన్ని వాడలేక, తాగలేక, ఈ ప్రోగ్రామ్ చేయలేక ఫెయిల్ అవుతున్న వాళ్ళు 10 మంది వచ్చారంటే 5 వారం రోజులు డ్రాప్ అయిపోతున్నారు. గమనించాం మేము 4 సంవత్సరాల నుంచి. సో దీనికోసమైనా ఈ సొల్యూషన్ తీసుకొచ్చింది ఏదైతే కొబ్బరి నూనెతో పౌడర్ చేశారు. ఫస్ట్ ఫ్లేవర్ చేసి, ట్రస్ట్ మీ, విచ్ ఇస్ రియల్లీ వెరీ యమ్మీ. నిజంగా నేను ఆ కొబ్బరి నూనె పౌడర్ తింటే అదేదో పాలపొడ తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు. కొబ్బరి నూనె పౌడర్, అది మీరు కరెక్ట్గా వర్డ్ చెప్పారు. కొబ్బరి పౌడర్ కాదు, కొబ్బరి నూనె పౌడర్. కొబ్బరి నూనెని మేము స్ప్రే డ్రై చేసి పౌడర్ తీసుకొచ్చాం. సో 10% ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది, కానీ కొద్ది ఇంకో 20 గ్రాములు ఎక్కువ తినండి అంటే తినగలుగుతారు మీరు. సో దట్ వే వీఆర్ మేడ్ ఇట్ యూజర్ ఫ్రెండ్లీ. డైట్ చేయడం తేలిక అవుతుంది. బట్ ఇందాక మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు డైట్ ద్వారా జబ్బులు తగ్గటం కాదమ్మా. డైట్ ఈజ్ అ సపోర్ట్ టు ద ఫంక్షనల్ మెడిసిన్. సప్లిమెంట్స్ ద్వారానే ఈ జబ్బులన్నీ తగ్గుతున్నాయి. దీనికి డైట్ సపోర్ట్ చేయాలి. ఏదైతే ఇవ్వకూడని గ్లూకోజ్ ఇవ్వద్దు. మాల్ ఫంక్షనింగ్ సెల్కి బేసిక్ ఫ్యూయల్ ఈజ్ గ్లూకోజ్. జబ్బు కణాలకి, రోగ కణాలకి 90% ఆహారం గ్లూకోజే. అది అనాటమీలో మొదటి సంవత్సరమే చెప్తారు. బేసిక్ ఫ్యూయల్ టు ఎనీ సెల్ ఇస్ గ్లూకోజ్. హెల్దీ సెల్స్ గ్లూకోజ్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా, ఫైబర్ పెట్టినా తినేస్తాయి. ఆ టైం వచ్చినప్పుడు చనిపోతాయి. బట్ రోగ కణం మాత్రం గ్లూకోజ్ మాత్రమే తింటుంది 90%. గ్లూకోజ్ పెట్టారా పిచ్చి కుక్క మాదిరి మొత్తం లాగేసుకుంటుంది. హెల్దీ సెల్స్ తినవదు. ఇది బలంగా తయారవుతుంది, రోగం ముదిరిపోతుంది. కాబట్టి ఆహారంలో గ్లూకోజ్ లేకుండా కొద్ది రోజుల పాటు, ఈ 100 రోజుల పాటు గ్లూకోజ్ ఇవ్వకుండా ఉండటం అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ మెకానిజం. బట్ తగ్గటం అయితే మాత్రం ఖచ్చితంగా మన ఫంక్షనల్ మెడిసిన్లా పనిచేసి బయో అవైలబిలిటీ ఎక్కువ ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్తో తగ్గుతుంది.
ఓ వెరీ నైస్. సో బేసిక్గా సార్ వాళ్ళ దగ్గర దొరికే ఈ సప్లిమెంటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దే ఆర్ స్పెషల్లీ మేడ్ అని విన్నా నేను వచ్చినప్పుడు మీ క్లయింట్స్ ఇద్దరితో మాట్లాడితే అక్కడ వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అని అంటే వాళ్ళ వైఫ్కి వాళ్ళకి ఎవరికో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఫర్ సమ్ ప్రాబ్లం, అవన్నీ చెప్పొద్దు అట్లా బయట వాళ్ళవి. బట్ వాళ్ళు నాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీళ్ళ దగ్గర తీసుకున్న సప్లిమెంటరీస్ ఆర్ వెరీ స్పెషల్, వెరీ వెరీ స్పెషల్, చాలా ఫాస్ట్గా యూ విల్ సీ ద చేంజ్ అని. ఆ కాన్ఫిడెన్స్తో నేను వాడడం మొదలుపెట్టిన. అండ్ నవ్ ఈవెన్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. నాకు అనిపించింది నిజంగా ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ 5 డేసే. 5 డేస్లో ఆ చురుకుతనం కనిపిస్తుంది, తెలుస్తుంది నాకే. ఐ కెన్ ఫైండ్ దట్, ఐ కెన్ నోటీస్ దట్ ఇన్సైడ్ మీ. సో ఈ మెయిన్గా మీరు అంటున్నట్టుగా మీరు ఎట్లా తయారు చేస్తారన్న విషయం తెలిసింది. సో వాట్ ఆర్ ద మేజర్ పాయింట్స్ వై వీ షుడ్ చూస్ అ బెస్ట్ సప్లిమెంటరీస్? లేకపోతే ఇప్పుడు మార్కెట్లో ప్రతి షాప్లో సప్లిమెంటరీస్ దొరికేస్తున్నాయి, ప్రతి మెడికల్ షాప్లో. అండ్ ప్రతి బ్రాండ్, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ డబ్బాలు ఫుల్ చకచక మెరిసిపోతున్నాయి. ఈ డబ్బా బాగుంది కొనేద్దాం వేసేద్దాం. ఏదైతే సప్లిమెంటరీస్ అందరికీ తెలిసిపోయినాయి. ఇప్పుడు డాక్టర్ అవసరం లేదు, ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. టకటక నాకు విటమిన్ సి, నాకు విటమిన్ డి, B12 ఇట్లా తీసుకొని వేసేసుకుంటున్నారు. ఏ కాంబినేషన్లో ఏది ఎప్పుడు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి అనేది ఎవరికి నాలెడ్జ్ లేదు చక్కగా. సో మీరు ఏం చెప్తారు, ఇట్లా వేసుకోవచ్చా, వాడితే ఎట్లా వాడాలి, ఎలాంటివి వాడాలి? డాక్టర్ గైడెన్స్ లేకుండా డైట్ చేయడం తప్పు, సప్లిమెంట్స్ వాడటం కూడా తప్పు. మీ మెటబాలిజం ఏంటో అర్థం చేసుకోకుండా D3 తక్కువ అని అందరూ అంటున్నారు కదా వేసేద్దాం అనుకుంటాం. B12 ఎక్కువైనా పర్వాలేదంట, తర్వాత ఊటికి 2 వేసేసుకోవటం, ఇంజక్షన్లు కొడిపించేసుకోవటం, డైట్ కూడా ఏదో వీడియోలు చూసో, యూట్యూబ్లో చూసో, లేదా ఎక్కడో గూగుల్లో చూసి చేసేయటం. అట్లా దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మీ ఇద్దరు మెటబాలిజంలు ఒకలాగా ఉండవు. సో మీ మెటబాలిజం ఏంటో అర్థం చేసుకుని దానికి అనుగుణంగా డైట్ చెప్పాలి, కానీ సప్లిమెంట్స్ చెప్పాలి. కానీ మీ అంతటి మీరు ఇష్టం వచ్చినట్టు మీరే సొంత డాక్టర్ అనుకుని లోపల డాక్టర్ ఉన్నాడని తెలియదు, మీరే ఒక డాక్టర్ లాగా ఫీల్ అయి చేసుకోవడం మాత్రం పొరపాటును కూడా ఖచ్చితంగా చేయకూడని విషయం అండి. ఈ మాధ్యమం ద్వారా అందరికీ అడ్వైజ్ చేయాల్సిందే, మీ అంతటా మీరు ఖచ్చితంగా ఎటువంటి సప్లిమెంట్స్ వాడబాకండి. ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి కదా అని చెప్పి వాడేయటం తప్పు. అండ్ ఇంకొక విషయం కూడా చాలా పచ్చిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, ఎవ్రీ డాక్టర్ ఇస్ సమ్వేర్ కనెక్టెడ్ విత్ సమ్ కంపెనీ. ఏదో ఒక కంపెనీతో కనెక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని అమ్మడం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ మనం మినిమం అంటే ఈ సప్లిమెంటరీస్ వాడేటప్పుడు ఏం చూసుకుంటే బెస్ట్ అంటారు? మంచి సప్లిమెంటరీస్ అనుకోవడానికి ఏం చూడాలి? అప్రూవల్స్, ఆయుష్ అప్రూవల్ ఉందా? సప్లిమెంట్ డాక్టర్స్ ఎవరు సప్లిమెంట్స్ మీద పెద్ద అంత ఇంపార్టెన్స్ ఎవరు, వాళ్ళకి ఎంతసేపు ఫార్మాసిటికల్ డ్రగ్స్ మీదే ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో అ పాయింట్. ఎస్, వాళ్ళు చదువుకొచ్చింది అదే, వాళ్ళు ఏ జబ్బు వచ్చింది, దానికి ఏ మందు వాడాలి, అవన్నీ చదువుకుని వచ్చారు. ప్లస్ వాళ్ళకి ప్రెషర్ కూడా ఉంటుంది ఫార్మా కంపెనీల నుంచి. ఇది వాడండి, కొత్తగా వచ్చింది, తక్కువ సైడ్ ఎఫెక్ట్లు అని సేల్స్ మ్యాన్ రోజు వచ్చి డాక్టర్ దగ్గర చెవులో మంత్రం చెప్పిస్తూనే ఉంటారు. సైడ్ ఎఫెక్ట్లు తక్కువ అని దానికోసం వీళ్ళు ఫారిన్ చాలా కాస్ట్లీ ట్రిప్పులు పెడతారు, కాన్ఫరెన్స్ ట్రిప్పులు పెడతారు, లగ్జరీ గిఫ్ట్లు వెళ్తుంటాయి, ఇవన్నీ రొటీనే. దట్స్ బట్ సప్లిమెంట్ వాడటం అనేది ఫుడ్ సప్లిమెంటే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు. ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా తెలియదు. నేను చెప్పేది, మీరు డి విటమిన్ ఉంది కదా అని వేసేసుకుంటే దాంట్లో ఏ డి విటమిన్ సింథటిక్ న్యాచురల్ అనేది చూడాలి కదా. సింథటిక్ అనేది మనకు అర్థం కాకుండా ఎల్ అని పెడతారు, తర్వాత పేరు రాస్తారు. ఎల్ అంటే సింథటిక్ అనేది ఎవరికి తెలియదు. సో ఇట్లాంటి కొన్ని జిమిక్కులు ఉంటాయి. అందుకే డాక్టర్ని సంప్రదించకుండా చేయన్నాను కానీ, చేయొద్దన్నాను కానీ. బట్ సప్లిమెంట్స్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్లు రావు, బెనిఫిట్స్ రావు. ఒక్కొక్కసారి అనవసరంగా తీసుకున్నందువల్ల ఇబ్బంది పడుతుంది. మన శరీరం దానికి మా దగ్గరికి వస్తారు, చివరికి మనం ఏం డీటాక్స్ చేయాలి, ఇది అంత పెద్ద ప్రాసెస్. కాబట్టి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ హెల్త్ కేర్ కన్సల్టెంట్ మీరు ఏదైనా చేయండి. ఇదంతా వదిలేసి ఫస్ట్ మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. అంటే మీరు అర్ధరాత్రి 2ంటికి 3ంటికి 4ంటికి రోడ్ల మీద తిరుగుతున్నారు కదండి, తింటున్నారు డైరెక్ట్. ఎస్, బిర్యానీలు తింటున్నారు, పిజ్జాలు తింటున్నారు, దోశలు తింటున్నారు, రకరకాలుగా. 1 PM బిర్యానీ, 2 PM బిర్యానీ, 3 PM బిర్యానీ, హోటల్ పేర్లు కూడా అట్లా వచ్చినాయి కదా. సో మాకు ఒక సర్కాడియం రిథమ్ ఉంది, బాడీలో ఒక బయాలజికల్ క్లాక్ ఉంది. రాత్రిపూట మెలటిన్ అనే హార్మోన్ నిద్రకు ఉసుకొలుపుతుంది, దాన్ని మీరు తొక్కి పెట్టుతున్నారు. గ్రెలిన్ అనే హార్మోన్ అదేమో మనకి ఆకలి వేసేలా చేస్తుంది, అది రాత్రిపూట రెస్ట్ తీసుకోవాలి టైంలో దాన్ని రెచ్చగొడుతున్నారు. లెప్టిన్ అనేది ఆకలి రానివ్వకుండా చేస్తుంది, దాన్ని తొక్కి పెట్టేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ యూర్ వర్కింగ్ అగేన్స్ట్ యువర్ బాడీ మెకానిజం.
మాక్సిమం ఏ టైం వరకు తినాలంటారు సార్ ఈ బయాలజికల్ క్లాక్? సూర్యాస్తమం అయిన తర్వాత డైజెషన్ సరిగా అవ్వదు. ఓకే, వెరీ సింపుల్. సింపుల్ యాజ్ దట్. సో బట్ మన పూర్వీకులు పాటించేటోళ్ళు ఇది. బట్ ఇవాళ అందరికీ కుదరట్లేదు కదా. 8 o'clock ఆఫీస్ నుంచి వచ్చేపాటికే 9 అయిపోతుందండి. సో వాట్ ఎవర్, ఆ 9 8 తినేయగలిగితే తినేయండి, 9 తినండి, ఆ 9 మళ్ళీ రోజు ఎవ్రీడే మెయింటైన్ చేయండి. మీరేమో ఇట్లా చెప్తున్నారు సార్, లేట్గా తింటే ఏదైతే నిద్ర తెప్పియాల్సిన సెల్స్ ఉంటాయో అవి మీకు నిద్ర పోగొట్టి అంటే ఆకలి రెచ్చగొట్టేలాగా చేస్తున్నాయి అని. బట్ చాలా మంది ఏం కంప్లైంట్ చేస్తారు అంటే, రాత్రిపూట తినకపోతే నాకు నిద్ర వస్తలేదు సార్. దిస్ ఈజ్ అ కామన్ డైలాగ్ విచ్ వి హియర్ ఫ్రమ్ పేషెంట్స్. చాలా మంది పేషెంట్స్ మీరు అట్లా అనబాకండి. అది ఒక ఎక్స్క్యూజ్ చేసేసుకుంటున్నారు. తినకపోతే నిద్ర రాదా? ఇది 3 తింటేనే నిద్ర వస్తుందా? ఇప్పుడు 9 తింటే రాదా నిద్ర? అట్లా కాదు. వాళ్ళు మారిపోయింది లైఫ్ స్టైల్ మారిపోయింది, జీవనశైలి, ఆహార విధానాలు మారిపోయినాయి. వాళ్ళు తినేది కూడా రాత్రిపూట తినేటప్పుడు ఎక్కువ తింటున్నారు, మోర్ కార్బ్స్ తింటారు. దానివల్ల ఇన్సులిన్ మళ్ళీ డయాబెటిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తెల్లారు లేచిన తర్వాత కూడా మీరు మళ్ళీ తింటారు లేకంగానే. అండ్ లేచి ఎక్సర్సైజ్ చేయలేరు, టైర్డ్గా లెగుస్తారు, మళ్ళీ ఏమంటే పరిగెత్తాలి. ఇది మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ మీరు దానివల్లనే కొని తెచ్చుకుంటున్నారు. యువర్ లైఫ్ స్టైల్ ఒక టైం ప్రకారం తినండి. అందరం కలిసి తిందాం అనేది ఒక మంచి ఉద్దేశం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తిందాం అనేది మంచి ఉద్దేశం. కుదిరినప్పుడు ఒక్కొక్కరికి కుదరలేదంటే దానికోసం వెయిట్ చేయబాకండి. మీరు 9 తినారా, మళ్ళీ 9 నెక్స్ట్ డే కూడా 9కే తినండి. ఎప్పుడన్నా ఒక రోజు మనిషి తర్వాత కళాపోషణ ఉండాలి. ఎప్పుడన్నా ఒక రోజు పార్టీకి వెళ్తే వారు నెలకోసారి వెళ్ళండి. కానీ డైలీ అదే ప్యాటర్న్ అయినప్పుడు 90% జబ్బులు దానికే వస్తున్నాయమ్మా. ఎస్, యూఆర్ రైట్ సార్. నాకు ఒకటి మేజర్గా అడ్రస్ చేయాలని ఉంది. ఏంది అని అంటే, ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది, పిల్లలు పెద్దలు అన్ని ఏజ్ గ్రూప్స్. ఇంతకుముందు వైరల్ ఫీవర్ అని అంటే ఒక సీజన్లో వచ్చేది, లైక్ ఇప్పుడు వర్షాకాలంలోనో లేకపోతే ఆ సీజన్ చేంజ్ ఓవర్లో వచ్చేది జనరల్గా. కానీ ఇప్పుడు అట్లా లేదు. మనం ఎండాకాలంకి వెళ్తున్నా, చలికాలంకి వెళ్తున్నా, అసలు ఏ కాలం మిడ్లో ఉన్నా కూడా ఏవో ఫీవర్స్ వస్తున్నాయి. అవి ఫీవర్తో పాటు దగ్గు, సర్ది అనేది కూడా 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఇట్లా అవస్థపడుతున్నారు జనాలు. దగ్గి చచ్చిపోతున్నారు లిటరలీ. సో ఎందుకు ఇట్లా మారిపోయింది అసలు? ఇంతకుముందు ఏంటంటే ఒక వారం రోజులు వచ్చేదో, వైరల్ ఫీవర్ అయితే ఒక వారం రోజులు వచ్చేది. ఆ కోర్స్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో అది వాడేసి కొంచెం మంచి ఫుడ్ తీసుకొని బయట తినకుండా ఉండి కొంచెం సాఫ్ట్ ఫుడ్ తిని ఇంట్లో రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేది, ఇట్లుండేది. ఇప్పుడు సిస్టమ్ అట్లా లేదు. ఇప్పుడు అంతా కథ కూడా ఎట్లయిపోయిందంటే 15 రోజులు, నెల రోజులు, ఎన్ని రోజులైనా తగ్గకపోవడము, అవి టెస్టులు చేయించడం, ఏం కనిపించకపోవడము. అసలు ఏం జరుగుతుంది బాడీకి? అంతకుముందు పీపుల్ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండేది. ఇప్పుడు పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ ఉండట్లేదు. బికాస్ వాళ్ళు తినేది ఏంటి, పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు కదా. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉండేసి ఫోన్ లేకపోతే బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదు చిన్నపిల్లలు కూడా. అవును, వాళ్ళ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ అలవాట్లన్నీ మారిపోయినాయి. అండ్ వాడికి ఆ లేస్ చిప్స్ ప్యాకెట్ లేకపోతే వాడు గొడవ చేస్తున్నాడు, వాడు ఇల్లు ఇచ్చేస్తున్నారు. అండ్ మార్కెట్లో కూడా పిల్లల కోసం రకరకాలు రంగులు ఏంటేంటో వస్తున్నాయి సార్. అంటే చిప్స్ ఒకటే అని కాదు, అవేవో వస్తాయి ఇంత ఉంటాయి, రంగులు ఉంటాయి. అవేవో వస్తాయి ఇంత పొడుగా ఇట్లా సన్నగా ఉంటాయి. అవి తినేస్తూ ఉంటారు జనాలు, పిల్లలు ముఖ్యంగా. ఆ ప్యాకెట్లు చూస్తేనేమో రంగులు టెంప్టింగ్గా ఉంటాయి, తినేయాలనిపిస్తుంది. ఇట్లా తయారవుతుర్రు. అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కాదులే ఇమీడియట్గా ఏం అవ్వట్లేదు కాబట్టి ఏం కాదులే అని ఇచ్చేస్తున్నారు. బట్ ఒక్కసారి చెప్పండి, పిల్లలకి జంక్ ఫుడ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి జంక్ ఫుడ్ అంటే బ్రాండ్స్ అవసరం లేదు, బట్ అవి ఏంటో చెప్పొచ్చు మనము. సో ఆ బ్రాండ్స్ అవసరం లేకుండా జనాలు ముఖ్యంగా పిల్లలు రెగ్యులర్గా తింటున్న ద మోస్ట్ డేంజరస్ జంక్ ఫుడ్ ఏది అంటే ఏం చెప్తారు మీరు? మంచి ఫుడ్ ఏది అంటే చెప్పలేను కానీ జంక్ ఫుడ్ చాలా చెప్పచ్చు. జంక్ ఫుడ్ ఒకటి కాదు కదమ్మా. వాళ్ళు పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, రకరకాలు అన్నీ తింటున్నారు. అవి అదొక ఇండస్ట్రీ, అదొక పెద్ద ప్లాన్, మాస్టర్ ప్లాన్ వీళ్ళది. ఫుడ్ ఇండస్ట్రీ కూడా ఒక మాస్టర్ ప్లాన్. మెడికల్ మాఫియా అంటున్నాం కానీ వాళ్ళు కూడా ఆ క్రేవింగ్స్ మీకు ఎలా రావాలి, తింటే మళ్ళీ ఎందుకు తినాలనిపించేలాగా ఎట్లా చేయాలనేది దాంట్లో కలుపుతున్న రెసిపీస్ కూడా మీరు చూస్తే మరి రీసెర్చ్ జరుగుతుంది. నాకు తెలిసి ఇంకొక 20 daysలో అది ఆ బండారం కూడా బయట పెడతాను. మొత్తం వీళ్ళందరూ ఒక క్యాలిక్యులేటెడ్గా అడిక్షన్లోకి, అంటే ఇప్పుడు ఎంతసేపు
డ్రగ్ ఎడిక్షన్ అంటున్నారు, ఫుడ్ ఎడిక్షన్ కూడా ఒక ఎడిక్షన్ లాగా తయారైపోతుంది. అవును. True. అంటే రోడ్డు ఏమట కాక నూనెలో వాడి నూనెలే మళ్ళీ వాడుతూ ఈత కొట్టిస్తున్న బజ్జీలు పునుగులు, సో ఇదంతా కూడా ప్లాన్డ్ యాక్చువల్గా. ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్. నెక్స్ట్ ఐ థింక్ నెక్స్ట్ 1 month 20 days టు 1 month ప్రూఫ్తో సహా వచ్చి మీ దగ్గర కూర్చుని అది ఎట్లా జరుగుతుంది కూడా చెప్తాను. ఓ గాడ్, దట్ ఈస్ ద రీజన్. చాలా మంది అరే నేను అక్కడ బిర్యానీ తిన్నరా మొన్న మస్తుందిరా మనం పోయి మళ్ళీ తిందామరా, మళ్ళీ పోతాడు దోస్తులతో, ఇంకో 10 మందిని వేసుకొని పోతాడు, వీరు ఆరోగ్యం పంచుతలేడు అనారోగ్యం పంచుతుంటాడు అన్నట్టు దోస్తులు అందరం పట్టుకపోయి. సో తిన్న దగ్గరనే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది, మళ్ళీ తిందాం అని అనిపిస్తుంది అంటేనే ఇదేదో అద్భుతంగా వండేస్తున్నాడు, ఇంట్లో మమ్మీ అంత మంచిగా వండుతలేదు అని కాదు అర్థం. మిమ్మల్ని బానిస చేయడానికి అన్హెల్తీ ఫుడ్కి వాళ్ళు ఏదో ప్లాన్డ్గానే చేస్తున్నారన్న విషయం డాక్టర్ గారు స్పష్టంగా చెప్తున్నారు. విత్ ది ప్రూఫ్స్ 20 రోజులలో చెప్తాను కూడా అని అంటున్నాడు, ఎందుకంటే దానిపైన రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి. అండ్ సార్ నిజంగా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొకటి బాగా చూసింది ఏంటి అని అంటే వాటర్. ఐ హర్డ్ ఇట్ ఈస్ క్లస్టర్ వాటర్. అసలు ఏంటి క్లస్టర్ వాటర్? ఇప్పుడు దాకా చాలా వాటర్స్ తిన్నాము, ఆల్కలైన్ వాటర్ అనేది కామన్గా అందరికీ కావాల్సింది అనేది అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు. బట్ వాట్ ఈస్ దిస్ క్లస్టర్ వాటర్? క్లస్టర్ అంటే వాటర్ ఈజ్ నాట్ నీరు దారలాగా అనుకుంటాం అందరూ. ఇట్స్ ఎ మాలిక్యూల్స్, 12-13 మాలిక్యూల్స్ కలిపితే ఒక వాటర్ డ్రాప్ వస్తుంది అనుకోండి. అది లింక్, ఒక చైన్ లింక్డ్గా ఉంటుంది వాటర్. మీరు తాగుతారు, బాడీ నిండా వాటర్ ఉంటుంది, కానీ సెల్ లోపలికి వెళ్ళలేకపోతుంటుంది. సో దాన్ని సెల్ లోపలికి 10% వెళ్తుంది, 90% బాడీలో ఉంటాను, కానీ సెల్ మెమరీస్లో చుచ్చుకులైన వెళ్ళే శక్తి దానికి ఉండట్లేదు. దీని మీద రీసెర్చ్ అమెరికన్ సైంటిస్టులు చేశారు. 20 years చేసిన తర్వాత 17 ఆక్సిజన్ ఎన్ఎంఆర్ అనే టెక్నాలజీ ప్రాసెస్ని, మార్చలేని ప్రాసెస్ని ఆయన పెద్ద మనిషి మార్చితే చిన్న క్లస్టర్ ఆఫ్ 6 మాలిక్యూల్స్ 5 మాలిక్యూల్స్ క్లస్టర్ కింద డివైడ్ చేయగలిగాడు ఆయన. అప్పుడు హెక్సాగనల్ షేప్లో, సెల్ షేప్లో ఉంటుంది కాబట్టి అది సెల్ లోపలికి పెనెట్రేట్ అవుతుంది. ఎప్పుడైతే పెనెట్రేట్ అవుతుందో సెల్ లోపల ఉన్న టాక్సిన్స్ని కూడా కడగలుగుతుంది, దాని లోపలికి న్యూట్రిషన్ కూడా పంపగలుగుతుంది. ఇంకా దానిని యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్ చేసింది. అప్పట్లో వాడు 4-5 పేటెంట్లు కూడా తీసుకున్నారు వాళ్ళు. సో దానిని అర్థం చేసుకున్న తర్వాత మేము వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే భారతదేశం కూడా మాకు తీసుకోవచ్చు కదా అంటే, దెన్ వీ వాట్ దట్ టెక్నాలజీ టు ఇండియా. సో హౌ డస్ దిస్ హెల్ప్ సార్? అంటే ఎలాంటి వాటికి హెల్ప్ చేస్తుంది బాడీకి? మోస్ట్ ఇంపార్టెంట్, 1 లీటర్ తాగితే 3 లీటర్లు తాగిన దాంతో సమానమైన హైడ్రేషన్ ఇస్తుంది. అంత హైడ్రేషన్? వాళ్ళైతే క్లెయిమ్ 4 times చెప్పారు. అట్లీస్ట్ మన ఇండియాలో జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి 3x హైడ్రేషన్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇట్ పెనట్రేట్స్ ఇన్ టు ద సెల్. హెల్త్ బెనిఫిట్స్ అన్ని పక్కన పెట్టండి, మీరు అసలు మంచినీళ్ళు తాగాలంటే అది పెద్ద యజ్ఞంలాగా అయిపోయింది అందరికీ. 4 లీటర్లు నీళ్ళు తాగమంటే 4 లీటర్ నీళ్ళు 2 లీటర్లు కూడా ఎవరు తాగట్లేదు. ఆడవాళ్ళు మీరైతే మరీ అసలు బయటికి వెళ్తున్నామంటే వాష్రూమ్ ఉంటుందో ఉండదో అని భయంతో అది కూడా తాగట్లేదు. అటువంటిది నేను వచ్చి ఇది 1.5 లీటర్ చాలు వాళ్ళ డే మొత్తం మీద 1.5 లీటర్స్ ఇనఫ్ అంటే మీరు ఎగిరి గంతేయాలి కదా. మిగతా బెనిఫిట్స్ పక్కన పెట్టండి, హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ ఉన్నాయి. అది సెషన్ సరిపోదు, దాన్ని ఎక్స్క్లూజివ్గా ఇంకో డిబేట్ పెట్టుకుందాం. బట్ మీరు 1.5 తాగితే చాలు రోజు మొత్తం మీద అన్నప్పుడు దట్ గివ్స్ యూ, అంటే ఇట్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ హైడ్రేషన్ అండ్ హెల్త్ ఆల్సో. 70-80% ఆఫ్ యువర్ బాడీ ఈజ్ వాటర్. ప్రపంచం మొత్తం యూనివర్స్ ఈజ్ 2/3 వాటర్. అట్లాగే మన బాడీ కూడా 2/3 వాటర్. అండ్ ఎవ్రీడే 4 లీటర్లు 5 ఖర్చు పెడుతుంది అది మన యాక్టివిటీస్ కోసం. మనం గాలి పీల్చి వదులుతానికే 1 లీటర్ ఖర్చు అవుతుంది నెలకి. మీరు నన్ను చూస్తున్నారు, రోజంతా చూడటానికి 1 లీటర్ ఖర్చు పెడుతుంది నీళ్ళు శరీరం. అవన్నీ వాటికి వెనక్కి ఇవ్వాలి, మీరు ఇవ్వట్లేదు. ఇంకో ఇట్లా తీసుకొచ్చారు 1.5 ఇవ్వండి, 4 లీటర్లు అది మార్చుకుంటుంది అనే ఉద్దేశం. అది దాన్ని సెల్ హెల్త్ ఆక్వా అని మనం తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. త్వరలో దాని లాంచ్ కూడా చేస్తాం. మీకు టేస్ట్ చూపించినట్టు. ఎస్ సార్, నేను టేస్ట్ చూసాను, చాలా సాఫ్ట్గా ఉన్నాయి వాటర్ కూడా. దట్ రియలీ మేక్ సెన్స్. నిజంగా మీరు ఆ మాలిక్యులర్ ఫార్ములా ఏదైతే చెప్పినరో ఈ వాటర్ తయారు చేయడానికి, సో దాని గురించి ఇంకా మీరు అన్నట్టుగా మాట్లాడితే అసలు మొత్తం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేది డెఫినెట్లీ అది కూడా, దాని గురించి కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడదాము. బట్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, డైట్లో భాగంగా సప్లిమెంటరీస్ తీసుకోవడం అనేది చాలా అవసరం. కొంతమంది చాలా అలర్ట్ అయిపోయా, నేను జిమ్ చేసేస్తా, నేను తగ్గిపోతా, నేను అది ఇచ్చేస్తా అని చెప్పి సప్లిమెంటరీస్ తీసుకోవడం మొదలు పెడతారు. దీంట్లో ముఖ్యంగా ప్రోటీన్ పౌడర్స్ బాగా తీసుకుంటారు.
జిమ్కి వెళ్ళే ప్రతి వ్యక్తి సన్నగా అవ్వాలన్నా, దొడ్డుగా అవ్వాలన్నా, ఇంకోటి అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా కానీ ప్రోటీన్ పౌడర్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మధ్య బాగా ఎక్స్పోజర్ పెరిగి కొలాజిన్ ఈ పౌడర్లు జమ అయినాయి. మళ్ళీ ఏంటి అని అంటే ముడతలు పడకుండా అంటారు, మచ్చలు పడకుండా అంటారు, ఏంటేంటో అంటుంటారు. సో ఈ పౌడర్స్ అన్ని తీసుకుంటున్నారు కదా, హౌ హెల్దీ ఆర్ దిస్? తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి, అసలు ఏంటిది? ప్రోటీన్ పౌడర్స్ జిమ్లో చేసేవాళ్ళు తీసుకుంటుంది మాత్రం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ హెల్దీ కాదు. వే ప్రోటీన్ అను లేదు డిఫరెంట్ బ్రాండ్స్ ఏమైనా కానివ్వండి, బికాజ్ మాల్టోడెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి ప్రోటీన్ కంటే కూడా. ఓ గాడ్. సో అది మీకు ఇమీడియట్గా మజిల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. బట్ మీరు ఎప్పుడైనా చూడండి, అట్లా ఈ మధ్య కాలంలో జిమ్ చేస్తున్న వాళ్ళు 5 years డౌన్ ద లైన్ మజిల్ మాస్ అంతా చచ్చిపోతుంది. వాళ్ళు అసలు మొత్తం బొయ్గులు ఇరిగిపోతాయి. ఓవర్ డోస్ ఆఫ్ ఆల్మోస్ట్ మీరు డ్రగ్ టాక్సిన్స్ పంపినట్టుగా మీరు పంపించేస్తూ వే ప్రోటీన్ అనో, ఇప్పుడు మీరు ఇందా కరెక్ట్గా చెప్పారు కొల్లాజిన్ ప్రోటీన్ అనో, రకరకాల కాంబినేషన్లో తీసేసుకుంటున్నారు. దాని సైడ్ ఎఫెక్ట్లు మీరు ఆపేసిన 2 సంవత్సరాలకి మీకు తెలిసిపోతుంది. మజిల్ లాస్ వస్తుంది. మజిల్ లాస్ వచ్చిందంటే దెన్ ఇట్స్ యూఆర్ ఆల్మోస్ట్ డ్యామేజ్డ్ కండిషన్లో వెళ్ళిపోతున్నారు మీరు. సో యూజ్ ప్రోటీన్ ఈజ్ గుడ్, బట్ ప్రోటీన్ ఎంత వాడాలి? ఇఫ్ యువర్ ఎక్సెస్ వర్కౌట్ చేస్తున్న వాళ్ళకి కొద్దిగా ఎక్సెస్ తీసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. బట్ జనరల్లీ 0.8 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ ఈజ్ అలౌడ్. నువ్వు ఎక్కువ వర్క్ చేస్తున్నావు కాబట్టి యూ టేక్ 1 gram పర్ యువర్ 90 kilos ఉంటే 90 grams తీసుకో. బియాండ్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ గుడ్. దాని తర్వాత నువ్వు తీసుకుంటుందంతా కూడా యువర్ అన్నెసరీ పుటింగ్ లోడ్ ఆన్ యువర్ బాడీ. టెంపరీగా నీకు రిలీఫ్ దొరుకుతుంది, బట్ ద లాంగ్ టర్మ్ అట్లాగే చెప్పాలి. మాట చెప్పాలా లేదా ఆలోచించాను కానీ ఎస్ అట్లాగే చెప్పాలి. కైండ్ ఆఫ్ అబ్యూజ్, యువర్ అబ్యూజింగ్ యువర్ బాడీ. తాత్కాలికంగా ఏదో చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేయడం కోసం యువర్ అబ్యూజింగ్ యువర్ బాడీ. హెల్దీ ప్రోటీన్ తీసుకోండి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది, అది తీసుకోండి. ఒక స్కూప్ తీసుకుంటే 20 grams ప్రోటీన్ వస్తుంది. అండ్ మీరు మంచి ఫుడ్ కూడా ఎట్లాగో నాన్ వెజ్ తింటారు అనుకోండి, నాన్ వెజ్ నుంచి ప్రోటీన్ వస్తుంది, అది సరిపోద్ది. ఇంకా మళ్ళీ పౌడర్ అవసరం లేదు. లేదు ఎక్సెస్ బాగా వర్క్ చేస్తున్నాను అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోండి, విచ్ ఇస్ న్యాచురల్ ప్రోటీన్ తీసుకోండి. అంతేగాని ఇట్లా కాంబినేషన్ ప్రోటీన్స్ విచ్ ఆర్ అన్నెసరీ అబ్యూజింగ్ యువర్ బాడీ, దాన్ని మాత్రం దయచేసి ఇంకొకసారి ఆలోచించండి వాడే ముందు అనేది నా సలహా. అండ్ ఫైనల్లీ కమింగ్ టు సెల్ హెల్త్ వన్స్ అగైన్ సార్. సో సెల్ హెల్త్ అనే క్లినిక్లో ఐ హవ్ సీన్ సో మెనీ ఆఫ్ దెమ్ విజిటింగ్ దేర్. నిజంగా నేను వచ్చేంతవరకు నాకు తెలియదు కానీ అసలు ఇంతమంది వస్తారా ఇక్కడికి, వీళ్ళందరూ ఏ విధంగా లాభం పొందుతున్నారు అని చెప్పేసి వాళ్ళందరిని అడిగితే మ్యాక్సిమం పీపుల్ సెడ్ దట్ ఇప్పుడు ఏ డైట్కి వెళ్ళినా, ఏ వ్యాధితో వెళ్ళినా, ఏ డైట్కి వెళ్ళినా కానీ నువ్వు ఇది తినకు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్ హెల్త్, మీరే రైసు, నూడిల్స్, బ్రెడ్ ఇవన్నీ కూడా అక్కడ ఫార్మసీలో కనిపిస్తున్నాయి నాకు. మీ సార్ వాళ్ళ క్లినిక్లో ఫార్మసీలో ఇవన్నీ కనిపిస్తున్నాయి, విచ్ ఇస్ ఆల్ మేడప్ ఆఫ్ ఆల్ న్యాచురల్ థింగ్స్. రెగ్యులర్గా మనం తినాల్సినవి ఏవైతే ఉంటాయో అవిటిని తినలేక అవాయిడ్ చేస్తున్న వస్తువులతోనే మీరు వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి యూ మేడ్ ఇట్ ఇంటూ రైస్, బ్రెడ్, నూడిల్స్ ఇవన్నీ ఇచ్చి తినండి తగ్గండి, లేదా తినండి వ్యాధిని తగ్గించుకోండి అని చెప్తున్నారు. సో మెయిన్గా ఈ క్లినిక్ పెట్టడానికి అండ్ దీంట్లో ఇలాంటి సప్లిమెంటరీస్ అండ్ ఫుడ్ని మీరు ప్రజలకు ఇవ్వడానికి మెయిన్గా కారణం ఏంటి? ఏ విధంగా పనిచేస్తుంది క్లినిక్? అంతకుముందు గమనించాము, మా దగ్గర కూడా కొంతమంది కన్సల్టెంట్స్గా పనిచేశారు. డైట్ చేసేయండి అని తగ్గిపోతాయి అని చెప్పేవారు. వచ్చిన తర్వాత చేయటం ఎంత కష్టమో మేము కూడా చేస్తుంటాం కదా, దాంట్లో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి మనం గమనించిన తర్వాత పుట్టి డైట్ చేస్తే కొద్దిగా బరువు తగ్గుతున్నారు, మళ్ళీ ఆపేసిన వెంటనే వచ్చేస్తుంది, పెరిగిపోతున్నారు. షుగర్ తగ్గుతుంది, మళ్ళీ ఆపేసిన వెంటనే వస్తుంది. దీనికి ఇట్లా కాదు, మళ్ళీ రాదు అని ఖచ్చితంగా చెప్పగలగాలి. అప్పుడు ఎట్లా ఏం చేయాలి అనేటప్పుడు రీసెర్చ్ మొదలుపెట్టాం. ఫస్ట్ కొబ్బరి నూనెతో మొదలుపెట్టాం. కొబ్బరి నూనె తాగలేకపోతున్నారు. ఫస్ట్ దాన్ని కొద్దిగా మింట్ ఫ్లేవర్ చేసి ప్యాకెట్లు చేసి ఇచ్చాం. కొంతవరకు ఇంప్రూవ్ అయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు, గడ్డగడుతుంది. హార్లిక్స్ తాగను తింటాను అన్నట్టు మీరు పౌడర్ తింటున్నారు, వాళ్ళు చాక్లెట్ తిన్నారు కొంతకాలం. చాక్లెట్ అయిన తర్వాత పౌడర్ చేసాం, స్ప్రే డ్రై చేసి. సో ఇట్ హెస్ బికమ్ ఈజీ. నౌ మనం
ఒమేగా రిచ్గా ఉన్న గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వైట్ సీసమ్, తెల్ల నువ్వులు, బాదం పప్పు ఇవి తినొచ్చు. Hmm. సో తినొచ్చు అన్నప్పుడు మనం దీన్నే ఎందుకు పౌడర్ చేయకూడదు? సో దీన్ని వేయించి పౌడర్ చేస్తే చపాతీ అవ్వట్లా. సో దీన్ని బైండ్ చేయాలంటే ఏం చేయాలి అంటే సీలియం హస్క్ లాంటి కొన్ని ప్రోబయోటిక్స్ బైండ్ కలిపితే ఆల్మోస్ట్ 2 years రీసెర్చ్ అయిన తర్వాత చపాతీ, దోశ వచ్చేలాగా ఆ ఫ్లోర్ రెడీ అయింది. అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్ ఇప్పుడు తీసుకొచ్చాం. సో మీరు 2 చపాతీలు తినండి, దాంట్లో యూఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్. దోశ తినండి, యూఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్. తినకుండా నోరు కట్టేసుకుని ఎట్లా ఉంటామండి అంటే అదొక రెవల్యూషన్ అయింది. దెన్ వీఆర్ సర్చింగ్. జపాన్లో కొంజాక్ అనే ఒక దుంప వేరు, దాన్ని వాళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి రైస్ షేప్లో, నూడిల్స్ షేప్లో, పాస్తా షేప్లో చేస్తాం గమనించాం. దాంట్లో 0 కార్బ్స్, 2% ఫైబర్ ఉంటుంది, 2% కార్బ్స్ ఉంటాయి, మిగతాదంతా మాయిశ్చర్ వాటరే. ఓకే. దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఏమి లేదు, బట్ రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే. ఫిల్ అవుతుంది బాడీ. సో సేమ్ మెటీరియల్ తో నూడిల్స్ కూడా చేసినట్టున్నారు అదే కదా? మెటీరియల్తో నూడిల్స్, అదే మెటీరియల్తో పాస్తా. సో మనం చేయలేదు, ఇంపోర్ట్ చేశాను, జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసి దాన్ని ఇక్కడ మన. బట్ ఈ నూడిల్స్ నేను తిన్నా యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే ఇట్స్ టేస్టీ. నిజంగా చెప్పాలంటే అసలు ఏదో వేరే ఏదో డైట్కి సంబంధించిన నూడిల్స్ తిన్నాము, మనం తినే నూడిల్స్ లాగా టేస్ట్ ఉండదు, ఇట్లా ఏం అనిపించలేదు నాకు. చాలా సింపుల్గా నేను జస్ట్ ఆ ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని ఒక 2-3 సార్లు రెండ్స్ చేసి మంచిగా ఆ నూడిల్స్ని దాన్ని ఉడకబెట్టుకొని అన్ని కూరగాయలు వేసేసుకొని లైక్ క్యారెట్, ఉల్లిగడ్డ, క్యాబేజ్ అన్నీ వేసేసుకొని మంచిగా, దాంతోపాటు కొంచెం పన్నీర్ ప్రోటీన్ కావాలని, సో ఇవన్నీ వేసుకొని లైట్గా నెయ్యిలో అలా ఫ్రై చేసుకొని ఈ నూడిల్స్ని ఉడకబెట్టిన నూడిల్స్ని ఉడకలిపేసి కొంచెం కారం కోసం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తినేసాను నేను అంతే. అండ్ ఇట్ వాజ్ యమ్మీ. నేను లిటరల్లీ ఇంత తిన్నాను సార్, మీరు కొంచెం తక్కువ తినమన్నారు, కొంచెం నేను ఎక్కువ తినేసాను, బట్ ఫిర్బీ ఇట్ ఈస్ యమ్మీ. నిజంగా చాలా బాగుంది అది. 40-50 గ్రాములు దాటి వద్దంటాను, ఎందుకంటే ఫిల్ అయిపోతుంది, వెళ్ళాల్సిన న్యూట్రియంట్స్ వెళ్ళవు మళ్ళీ, అందుకని వద్దంటాం. కానీ ఇప్పుడు ఇదే పిండితో మీరు చపాతీ చేసుకుంటున్నారు, దోశ చేసుకుంటున్నారు, సో కొద్దిగా ఈస్ట్ కలిపితే వైకాంట్ మేక్ ఏ బర్గర్ అవుట్ ఆఫ్ ఇట్, వైకాంట్ మేక్ ఏ బ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్ అనే ఆలోచన వచ్చిన తర్వాతే దాంట్లోంచి పుట్టుకొచ్చింది బ్రెడ్ అండ్ బర్గర్, పిజ్జా కూడా చేసాం. ఓ నైస్. ఆ గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు పిండితోనే. ఓకే. బయట దొరికే పిజ్జా అంత టేస్ట్ ఉండకపోవచ్చు, బట్ 70% దగ్గర క్రేవింగ్స్ ఆర్ యాక్చువల్లీ సేమ్ ఉన్నాయి, టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఒక 100 డేసేగా నేను చెప్తుంది, యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు, చపాతీ తింటున్నారు, దోశ తింటున్నారు, బ్రెడ్ తింటున్నారు, బర్గర్ తింటున్నారు, పాస్తా తింటున్నారు, నూడిల్స్ తింటున్నారు, కొబ్బరి నూనె కూడా తింటున్నాం తాగకుండా. అవును, ఎస్. ఇది మీరు డైట్ ఏం చేస్తున్నారు, జబ్బు తగ్గుతుంది. సో దట్స్ హౌ మన ఇట్ ఈస్ బీయింగ్ ఈజీ. ఒళ్ళు తగ్గాలంటే చాలా కష్టమైపోతుంది, షుగర్ తగ్గాలంటే ఈ డైట్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది అని ఉన్న ఆ ఇబ్బంది నుంచి బయటికి రావడానికి మా రీసెర్చ్ 4 సంవత్సరాలు పట్టింది. ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఎన్ని తింటూ కూడా జబ్బు తగ్గుతానికి ఒక వేదికను ఏర్పాటైంది. వేదికగా ఇది సెల్ హెల్త్ క్లినిక్ నిలిచింది. వాళ్ళ క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చినాయి అనుకోండి, ప్రాణాంతకం కాబట్టి నచ్చినా నచ్చకపోయినా చేసి తీరాలి కాబట్టి చేస్తారు. ఇప్పుడు బరువు తగ్గాలంటే, షుగర్ తగ్గాలంటే నెగ్లెక్ట్ చేస్తారు, వారం 4 రోజులు చేస్తారు, ఇప్పుడు గాలిలో వచ్చిన చూసుకుందాం అని. అట్లా కాకుండా ఇట్లా కాంబినేషన్లో తీసుకొచ్చినప్పుడు వై విల్ యూ సే ఐ విల్ నాట్ డూ. అంతకుముందు డైట్ చెప్పాలంటే మేము దూరంగా ఉండి మాట్లాడేవాళ్ళం. అన్నం తినకూడదా, పప్పు తినకూడదా, పాలు, పంచదార, తేనె, బెల్లం, చింతపండు, స్వీట్స్, ఫ్రూట్స్ కూడా తినకూడదా, కొబ్బరి నీళ్ళు కూడా తాగకూడదా అని చెప్తున్నప్పుడు మీ కోపం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ అన్ని తినొచ్చు అని చెప్పిన తర్వాత నువ్వు చేయలేకపోతే మాకు కోపం రాదా? లేదు సార్, మీకు కోపం రాకుండానే డైట్ చేయగలిగే ఫెసిలిటీస్ అన్ని మీరు ఏర్పాటు చేశారు కాబట్టి డెఫినెట్లీ దిస్ డైట్ హెల్ప్స్. నిజంగా చాలా మందికి వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూనే రెగ్యులర్గా తినేవే తింటున్న ఫీలింగ్ తెప్పించేలాగా డైట్ ఉంది కాబట్టి మంచి డైట్ చేయాలి, మంచి సప్లిమెంటరీస్ తీసుకోవాలి, మంచి వాటర్ తాగాలి, హెల్తీగా ఉండాలి అనే వాళ్ళు డెఫినెట్గా సెల్ హెల్త్ కన్సల్ట్ అవ్వచ్చు, ఎందుకంటే నేను అయ్యాను కాబట్టి. అండ్ వెరీ హ్యాపీ టు హోస్ట్ యూ సార్. నిజంగా ఈరోజు నిజంగా మంచి నాలెడ్జబుల్, చాలా నాలెడ్జబుల్ థింగ్స్ ఉన్నాయి సార్ దగ్గర. డెఫినెట్గా ఇంకోసారి మళ్ళీ కూర్చోబెట్టినప్పుడు ఇంకొన్ని వేరే విషయాలు కూడా మాట్లాడిస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.